అండి గిట్టి ఛానల్. ఈరోజు కోవా కజ్జికాయలు చేస్తున్నాను. స్వీట్ లేని కోవా తీసుకొని అందరూ చక్కెర పొడి యాలకులు వేసి గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి. కొబ్బరి కూడా మెత్తగా చేసుకునేది పొడి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, ద్రాక్ష, పిస్తా, బాదము సన్నగా తరుక్కొని, జీడిపప్పు, బాదము, పిస్తా, ఎండు ద్రాక్ష సన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని అన్ని కలిపి ఇట్లా పెట్టుకోవాలి. ఇది స్టఫింగ్. ఇది గోధుమ పిండి తీసుకున్నాను, మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో నెయ్యి, మైదా పిండి వేసి కలుపుకోవచ్చు. నేను డాల్డా తీసుకున్నాను. డాల్డా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇట్లా వస్తే ముద్ద రావాలన్నమాట. అట్లా వచ్చేంత వరకు కలుపుకొని కొంచెంగా వాటర్ వేసుకుని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కప్పు నిండా షుగర్ తీసుకున్నాను. 3/4 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కాంచుకో. ఇదిగోండి, ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకోవాలి. డాల్డా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోకూడదు. ఇలా ఉండాలి పిండి, అప్పుడు కజ్జికాయలు బాగా వస్తాయి. కజ్జికాయలు చేసుకుంటే మేకర్ తీసుకొని ఇట్లా పొడి వేసుకొని ఇలా వేసుకోవాలి. వెడల్పు చేసుకొని వాటిని ఇలా ఒత్తుకోవాలి. ఇలా 2 సార్లు ఒత్తుకుంటే ఇట్లా 2 సార్లు ఒత్తుకుంటే రేకు అవుతుంది. వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ ఆయిల్ అంటే తేమ చేసుకోవాలి నీటితో. ఇలా తేమ చేసుకొని ఇప్పుడు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఇదిగోండి, కజ్జికాయ రెడీ అయింది. ఇది ఇలా ఉంటుంది. ఈ పక్క కజ్జికాయలు ఒత్తుకుండేది, ఇటువైపు రేకులు చేసుకుండేది. ఇలా నూనెలో వేసి సిమ్ములో ఎర్రగా కాల్చుకొని తీగ పాకంలో వేసుకోవాలి. మనము పాకం చేసి పెట్టుకున్నాం కాబట్టి అందులో వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకొని కొద్దిసేపు నాన్నాక తీయాలి. అంతే, కోవా కజ్జికాయలు రెడీ.